సార్, ఆ సంగీత పైల్వాన్ అన్నయ్యలు. చెప్పండి. సత్య అంటే నువ్వేనా? అవును. అలాగా జనాలు వీధిలోంచి పెళ్లివారు వెళ్లేసరికి కొమ్ములు వచ్చారా మీకు? లేదండి. లేదండి. ఏమైంది సారు? నీ చెల్లెలకేంట్రా అంత పొగరు? సంగీతం మీద చెయ్యెత్తుతుందా? అయ్యా లేదండి, లేదు. వాడికి తెలియదన్నాడు. నువ్వు చెప్పు, నీ చెల్లెల్ని ఎక్కడ దాచిపెట్టా? నాకు నిజంగా తెలియదండి. నిజమండి. చెప్పరా లంచా కొడక. సారు, మా పమ్మి కొట్టిందా? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందండి. మీరు చేసిన తప్పుని సరిదిద్దడానికే వచ్చాను రా. మీ అందరి ఎముకలు విరగ్గొట్టడానికి. నీకు పొగరు మరీ ఎక్కువైపోయిందిరా. చెప్పరా, ఆ పమ్మి ఎక్కడుంది? సారు, కాలేజీలో ఉంటుంది. మమ్మీ 2 వారాలుగా కాలేజ్కి రాలేదు. మధ్యలో ఓ రోజు వచ్చి ఈ పని చేసింది. మరి రోజు పొద్దునే కాలేజ్ అని చెప్పి వెళ్తోంది. కాలేజీకి వెళ్ళట్లేదంటే మరి ఎక్కడికి వెళ్తోంది? ఎవరితోనైనా పడుకోవడానికి వెళ్తోందేమో. తెలుసుకో. తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక దానికి అర్థమయ్యేలా చెప్పు. పద్ధతి మార్చుకోమను. ఇంకొకసారి మేం గనక ఇక్కడికి వచ్చామనుకో, ఆ రోజుని మీరు జీవితంలో ఇంకెప్పటికీ మర్చిపోలేని రోజుగా చేస్తాను. పదండ్రా. ఎక్కడికి వెళ్తుందరా? ఈ మధ్య నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు? యాడ్ నుంచి వస్తున్నావు? కాలేజ్ నుంచి. ఇంకెక్కడి నుంచి? ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తే లేట్ అవుదా మరి? అవును, మొహానికి ఆ దెబ్బేంటి? ఏం లేదు, సైకిల్ మించి పడిపోయాను. కానీ నువ్వేం చాలు, మీరిద్దరూ ముచ్చట్లాడుకోవడం ఆపి దయచేసి వచ్చి భోంచేస్తే సంతోషిస్తాను. ఈ రోజు కోచ్ గారు మా కోసం బజ్జీలు అవి తెప్పించారు. ఆకలిగా లేదు. ఏంటి, బజ్జీలు తిని కడుపు నింపేసుకున్నావా? 2-3 డబ్బాల అన్నం నువ్వు ఒక్కదానివే తింటావు కదే. అమ్మా, ఆకలి లేదని చెప్తున్నాను కదా. ఈ మధ్య ఇదొకటి నేర్చుకుంది. ఇది తిన్నగా సమాధానం చెప్పదు. అమ్మ వదిలే, ప్రాక్టీస్ చేసి వచ్చినది కదా, అలిసిపోయి ఉంటది. ఏంటయ్యా అది? పెద్ద పురాణమే రాసేసినట్టున్నారు. అది మా మేడం గారి ఫారెన్సిక్ రిపోర్ట్. ఇలాగే ఉంటుంది. దయచేసి మీరు ఇక్కడ సైన్ చేస్తారా? లేదు, నేను సైన్ చేయలేను. అసలు దీన్ని రిపోర్ట్ అంటారా? ముందు వెళ్ళి మీ మేడం గారిని తీసుకురా, మాట్లాడాలి. అది డాక్టర్ మేడం లంచ్ చేయడానికి వెళ్లారు. మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, నేను బై పోస్ట్ పంపిస్తాను. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదులే. ఓ పని చేయి, ఒక జెరాక్స్ కాపీ తీసివు నాకు. సార్, ఫోటో కాపీ తీసి ఇవ్వకూడదు సార్. అలాగా? అయితే సరే, నేనే తీసుకుంటానులే. సార్, జైన్ సార్, ఈ ఎముకల గూడు మీద ఆ డాక్టర్ మేడం చాలా పరిశోధన చేసినట్టున్నారు. ఈ రిపోర్ట్ లో బోల్డ్ ట్విస్టులు ఉన్నాయండి. నువ్వు పెద్ద డాక్టర్ శ్రీవాస్తవ్ గారితో నన్ను కలుపు త్వరగా. సార్, నేను ఆయనతో మాట్లాడాను సార్. ఆ పోస్ట్ మార్టం డాక్టర్ ఎవరు చెప్పినా విందట, ఎవరు చెప్పినా లాభం లేదట. మీరే ఆవిడని కలిసి మాట్లాడడం మంచిదనుకుంటాను. సరే, నేను వస్తున్నా. డెత్ మల్టిపుల్ స్టాబింగ్స్ వల్ల అయింది. దీని చెస్ట్, రిబ్స్ ఇంకా పెల్విక్ బోన్, వీటన్నిటి మీద షార్ప్ ఆబ్జెక్ట్స్ గుర్తులున్నాయి. ఇక్కడ చూడండి. అలాగే. ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ డెత్ చెప్పడం కొంచెం కష్టమే. అది ఫారెన్సిక్ రిపోర్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ బాడీ డీకే అయిందాన్ని బట్టి చూస్తుంటే కనీసం ఇది 5 నుండి 7 ఏళ్ల దాకా మట్టిలో ఉంటుండాలి. దీని డెంటల్ రిపోర్ట్స్ తీసుకురమ్మన్నాను, ఏజ్ కన్ఫర్మ్ చేయడానికి. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఫైనల్ రిపోర్ట్స్ లో తెలుస్తాయి. ఇదేమన్నా తక్కువ? చాలా మంచి రిపోర్ట్ తయారు చేశారు మీరు. నిజంగానే మీరు ఈ ఎముకలు కూడా బాగా రీసెర్చ్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు? నేను నా జాబ్ చేశాను. అయినా అస్థిపంజరం మీద కాదు, ఈ కేసు మీద వర్క్ చేశాను. కేవలం కష్టపడే కాదు, నిజాయితీగా ఈ రిపోర్ట్ తయారు చేశాను. తెలుస్తోంది.
పోలీస్ వాళ్ళలా కాదు, చేతిలో పడాల్సింది పడేదాకా కాలు కదలదుగా. మీరు ఈ కేసు మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీలో ఏమాత్రం నిజాయితీ మిగిలిన్నా ఈ అమ్మాయిని హత్య చేసిన వాళ్ళని కనిపెట్టండి త్వరగా. అప్పుడు థ్యాంక్ యూ చెప్తే నాకు, అది విన్నప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం బాడీని బోన్ రిలేటెడ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించాలి. అన్నట్టు మీరు డిఎన్ఏ రిపోర్ట్ కోసం అప్లై చేయండి. అలాగే తప్పకుండా. అక్విందర్ చెప్పు. మీ క్యాబిన్ కి రావచ్చా? వద్దు, నేనే వస్తున్నాను. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నాకు చాలా పనులున్నాయి. అండ్ యా, డిఎన్ఏ రిపోర్ట్ కోసం అప్లై చేయడం మర్చిపోకండి. సార్ ఆవిడ వెళ్ళిపోయారు సార్. ఆవిడ వెళ్ళిపోయారు అన్నాను. ఆ, సార్ శవాల్ని చీల్చి పరిశోధన చేసే డాక్టర్ చాలా అందంగా కత్తిలా ఉంది కదా సార్. మీరు కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంటే చూస్తూ అలా ఉండిపోయారు. ఇంకేం చేయమంటావు? నన్ను 360 డిగ్రీలు ఒకేసారి తిప్పిన మొదటి అమ్మాయి తను. ఒకవేళ ఈ రిపోర్ట్ ఫైల్ చేసామనుకో, చేస్తే ఆ ఎస్పీ నన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాడు. దీన్ని ఎక్కడైనా అతికించేయాల్సింది. మేడం, స్కెలిటన్ అమ్మాయిదా అబ్బాయిదా? హెడ్లైన్స్. మేము ఎక్కడికి వెళ్ళినా వాసన పసిగట్టి వెనకే వచ్చేస్తున్నాం. నీకు వేరే పనేం లేదయ్యా? సారీ, అఫీషియలీ నేను మీతో ఇంతకంటే ఎక్కువ షేర్ చేసుకోలేను. మీరు వీళ్ళనే అడిగి తెలుసుకోండి. వీళ్ళే ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఒక నిమిషం ముందుకు రా. సార్ 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 సార్, ఈ కేసుని మూసేయాలని పోలీస్ కి ప్రెషర్ ఉన్నట్టు మాకు సమాచారం అందింది. అది నిజమేనా? ఇదంతా ఒట్టి అబద్ధం. మాకు ఎలాంటి ప్రెషరు లేదు. చాలా కష్టపడి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే నిజం బయటపడుతుంది. మీకు వచ్చిన సమాచారం తప్పు. సార్, ఇంకో ప్రశ్న. ప్రశ్న ఏదైనా జవాబు మాత్రం థ్యాంక్ యూ. మమ్మల్ని ఏం సేపు తీస్తావు? వాడిని కూడా తీ. నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నాను. మిశ్రా గ్లోబల్ సైట్ లో దొరికిన ఎముకల గూడుని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆ గూడు అమ్మాయిదేనని కన్ఫర్మ్ చేశారు. అంటే ఒక అమ్మాయిని చంపి అడవుల్లో పాతి పెట్టేశారు ఆ రాక్షసులు. కానీ దేవుడు వదలలేదు. ఎముకల గూడు భూమిని చీల్చుకుని న్యాయం కోసం బయటకు వచ్చింది. ఆ అమాయకురాలకి న్యాయం దొరుకుతుందా లేదా అని చూడాలి. లేదా అడవిలో అమ్మాయిని పాతి పెట్టినట్టుగా ఈ ఫైల్ ని కూడా పాతి పెడతారా అని చూడాలి. అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. కెమెరామెన్ మంతు దూబేతో సీనియర్ రిపోర్టర్ అక్విందర్ రాఠీ, ఖబర్ ఆప్ తక్. ఇంకేం చెప్పారా డాక్టర్ మేడం? సార్, మీరు చెప్పిందే చెప్పాను సార్. మీరు చాలా కష్టపడి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని. ఒక్కటి ఇచ్చారనుకో, చెవి ముక్కు అన్ని రంధ్రాల నుంచి రక్తం వచ్చేస్తుంది. సార్ సార్ ల్యాబ్ కి ఫోన్ చేసి రిపోర్ట్స్ వెన్నే పంపమనండి. ఆ టేప్ తీరా. సార్, వదిలేండి సార్. చాలా బాగా చేస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఉండాలి. నువ్వు బదల్దాం. సార్ 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 సార్, మా టేప్ ఇచ్చి వెళ్ళండి సార్. సార్ సార్, అందులో ఏంటి సార్? అదే మా బ్రేకింగ్ న్యూస్ సార్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇది పోస్ట్ మార్టం రిపోర్టా లేక రీసెర్చ్ పేపరా? ఇది డాక్టర్ రాకేష్ ప్రిపేర్ చేసినట్టుగా లేదు. ఆవిడ కొత్తగా వచ్చారు సార్, డాక్టర్ నతాషా. ఆవిడే ప్రిపేర్ చేశారు. ఆ రోజు పెద్ద వీధిలో వారు రాకేష్ గారిని టార్చర్ పెట్టినప్పటి నుంచి ఒంట్లో బాగలేక రావట్లేదు. అవునా? శవాన్ని పోస్ట్ మార్టం చేయడానికి లేడీ డాక్టర్ ఎందుకు వచ్చినట్టు? శవానికి శాంతి ప్రాప్తించాలని. మీరు ఈ ఫైల్ ని ఏం చేయమని చెప్తే అది చేస్తాం సార్. ఆయన కెప్టెన్ సార్ ఈ ఫైల్ ని ఆయన అడగకుండా రిపోర్ట్ చేయొద్దని చెప్పారు. నేను వెళ్ళి చూపిస్తాను ఆయన. ఉండనివ్వలే, నేనే చూపిస్తాను. మీరు ఎలాగంటే అలాగే సార్. జై హింద్. జై హింద్. జై హింద్. పది లైన్లో ఉండాల్సింది 10 పేజీల రిపోర్టు పంపించారు. ఇన్వెస్టిగేషన్ చేసేదెవరు? అదే ఆ కోత్వాలే అతను, ఉజాగర్ సింగ్. మొండి ఘటం, ఎవరు చెప్పినా విండు. తనని తీయించేసి ఇంకెవరినైనా. అలా చెయ్యదు. ఓ కన్నేసుంచి చాలు. ఏం జరిగినా చూసుకోవడానికి వెనక సీఎం ఉన్నారు. మిశ్రా గ్లోబల్ కి స్థలం ఇచ్చారు. అందువల్ల వాళ్ళు స్కాండిల్ కోరుకోరు. గమనిస్తూ ఉండు. భోపే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు కదా, గ్రోవర్ సార్, వారితో సార్ మాట్లాడు. అన్ని రిపోర్ట్లు సరి చేస్తారు.